ఓకే. ఈరోజు టాపిక్ వచ్చేసి డేట్. డేట్ అనేది ఒక ఆబ్జెక్ట్, ఓకే, స్ట్రక్చర్ అది. బట్ మీరు డేటా టైప్ అని కూడా అనుకోవచ్చు. మనం ఎలాగైతే స్ట్రింగ్, ఇంటీజర్ అలా ఉన్నాయో అలా డేట్ అనేది కూడా ఉంటుంది. డేట్ ఏం రిప్రజెంట్ చేస్తుందంటే నార్మల్గా మనకు డేట్ అంటే తెలిసిందే కదా, డేట్, టైం, వాటిని రిప్రజెంట్ చేస్తుంది ఆ టైప్ వచ్చేసి. సో ప్రాజెక్ట్ క్రియేట్ చేస్తాను. ఓకే, డేట్. ఓకే, యాక్చువల్గా డేట్కి ప్రాజెక్ట్ కూడా అవసరం లేదు, జస్ట్ ప్లే గ్రౌండ్ సరిపోతుంది. సో ప్లే గ్రౌండ్ తీసుకుంటాను. న్యూ ప్లే గ్రౌండ్ బ్లాంక్ హైవేస్. వచ్చేసాను. ఓకే, ఇది ఒక ప్లే గ్రౌండ్. బై డిఫాల్ట్ మనకి వేరియబుల్ గ్రీటింగ్ వచ్చి హలో ప్లే గ్రౌండ్ అనేది. దట్స్ ఫైన్. వేర్ తర్వాత చేంజ్ చేయాల్సి రావచ్చు, అందుకోసం అని చెప్పేసి నేను వేరియబుల్ తీసుకుంటాను డేట్. ఓకే, డేట్ ఇలా ఉంది. ఇది మెమరీ అలొకేట్. ఇదేంటి, మెమరీ అలొకేట్ చేస్తే డిఫాల్ట్ వాల్యూ అసైన్ అయిపోతుంది కరెంట్ డేట్కి. డేట్ యొక్క డిఫాల్ట్ వాల్యూ మనకి నార్మల్గా అంతకుముందు స్ట్రింగ్ యొక్క డిఫాల్ట్ వాల్యూ, ఇంటీజర్ యొక్క డిఫాల్ట్ వాల్యూ అసైన్ ఉంటున్నాయి కదా. ఓకే, డిఫాల్ట్ స్ట్రింగ్, డిఫాల్ట్ స్ట్రింగ్ వాల్యూ ఏంటి, ఎంటీ స్ట్రింగ్. అదే డిఫాల్ట్ ఇంటీజర్ తీసుకుంటే 0. ఓకే, ఇదేమవుతుంది 0, ఇది ఎంటీ స్ట్రింగ్ అవుతుంది. అలాగే ఇది కరెంట్ డేట్. ఈ డేట్ వచ్చేసి కరెంట్ డేట్ని రిప్రజెంట్ చేస్తుంది, మెమరీ అలొకేట్ చేసేస్తుంది డిఫాల్ట్ వాల్యూ. లాంచ్ అవుతుంది. ఫస్ట్ టైం లాంచ్కి కొంచెం టైం తీసుకుంటుంది. సో ఇది రన్ అయ్యేలోపు, ఓకే రన్ అయింది. హలో బ్రేక్ గ్రౌండ్ వచ్చేసి బై డిఫాల్ట్ ఉన్న స్ట్రింగ్. ఓకే, అండ్ దెన్ స్ట్రింగ్ ఏమొచ్చింది, ఎంటీ స్ట్రింగ్. ఇంటీజర్ వచ్చేసి 0, డిఫాల్ట్ వాల్యూ 0 ఉంటుంది మెమరీ అలొకేట్ చేసి. సో డేట్ వచ్చేసి కరెంట్ డేట్, ఇది కరెంట్ డేట్ అండ్ టైం 8 February 2024 at 11:28 PM. ఓకే, ఇలా మనకి కరెంట్ డేట్ అనేది ఇది ఇస్తుంది. అలా కాకుండా మనం డేట్ వేరేది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, మనం తీసుకోవచ్చు ఎటువంటి డేట్ అయినా. స్ట్రింగ్ నుంచి డేట్ ఫార్మాట్లోకి, డేట్ ఫార్మాట్ నుంచి స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇక్కడ వచ్చేసి జస్ట్ నేను ప్రింట్ చేయలేదు, కరెంట్ డేట్ అండ్ డేట్ తీసుకున్నాను, అది ఇలా ఉంది కదా. ప్రింట్ చేసి చూద్దాం, ప్రింట్ కరెంట్ డేట్. ఇది ఇక్కడికి వచ్చేసరికి ఏమైంది, ఇక్కడ మనకి రీడబుల్ ఫార్మాట్లో చూపిస్తుంది వాల్యూ వచ్చేసి. నార్మల్గా డేట్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది, ఫుల్ డేట్ ఇది. ఓకే, ఇయర్, మంత్, సారీ మంత్, డేట్, ఇది టైం. టైం వచ్చేసి మనకి టైం ఫార్మాట్ ఉంటుంది కదా, మనది ఇండియా కాబట్టి +5:30 ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉన్న వాల్యూకి +5:30 తీసుకుంటే మన కరెంట్ టైం వస్తుంది. ఓకే, ఇక్కడ టైం జోన్ 0లో తీసుకుంటుంది మనకు వాల్యూ వచ్చేసి. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే డేట్ ఫార్మాట్లో 0తో తీసుకుంటే మన టైం జోన్ ప్రకారం మనం కన్వర్ట్ చేసుకోవాల్సి వస్తుంది. ఓకే, మన టైం జోన్ +5:30 కాబట్టి జిఎస్టీ +5:30. ఇక్కడ మనం ఎక్కడ సెర్చ్ చేసుకున్నా మనకు తెలుస్తుంది ఏంటి, జిఎంటీ +5:30. ఓకే, సో మనం ఇక్కడ ఉన్న వాల్యూకి +5:30 చేస్తే ఏమవుతుంది, 10:28 వస్తుంది. అంటే 20 యా 22 28 వస్తుంది. 29, 1 minute దాటింది అలా. 22 అంటే ఏంటి, రైల్వే టైం జోన్ ప్రకారం 22 అంటే మనకు నార్మల్ టైం జోన్ 12 hours టైం జోన్ ప్రకారం 10. ఓకే,
సో ఇదే ఫార్మేట్ని ఇది ఇలా వచ్చేసి మనకు డేట్ ఫార్మేట్లో ఉంది. ఇది మనకు కనిపించదు. ఓకే, మనం కానీ ఫుల్గా చూడాలనుకుంటాం. అది ఎలా కన్వర్ట్ చేయాలి? తర్వాత మనం ఒక స్ట్రింగ్ని మన డేట్ని ఇచ్చి దాన్ని డేట్ ఫార్మేట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి? ఇవన్నీ చూద్దాం ఈరోజు. ఓకే, సో దానికంటే ముందు డేట్ డాక్యుమెంట్ చూద్దాం. యాపిల్ ప్రొవైడ్ చేసిన డాక్యుమెంటేషన్ ఉంటుంది కదా డేట్ గురించి, అదొకసారి రిఫర్ చేద్దాం. ఓకే, a specific point in time independent of any calendar or time zone. ఓకే, స్పెసిఫిక్ పాయింట్ ఇన్ టైం అనమాట, ఇండిపెండెంట్ ఆఫ్ ఎనీ క్యాలెండర్ అండ్ టైం జోన్. అంటే మనం టైం జోన్ చేంజ్ చేసుకొని కూడా వాల్యూ గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఎనీ క్యాలెండర్కి ఇండిపెండెంట్ అనమాట, ఏ క్యాలెండర్కి లేదంటే టైం జోన్కి రిలేటెడ్ కాదు, ఇండిపెండెంట్గా ఈ టైం అనేది స్టోర్ చేసుకుని ఉంటుంది. ఏ డేట్ వాల్యూ encapsulate a single point in time independent of any particular calendrical system or time zone. Date value represents a time interval relative to an absolute reference date. Okay, array structure provides comparison between two dates. మనం ఇక్కడ ఏంటంటే కంపారిజన్ చేసుకోవచ్చు డేట్స్కి. ఓకే, ఒక డేట్కి ఇంకో డేట్కి కంపారిజన్ చేసుకోవచ్చు, క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, మధ్యలో టైం గ్యాప్ ఎంత ఉంది, టైం ఇంటర్వల్. ఓకే, 2 డేట్స్ ఇచ్చి వాటి మధ్యలో గ్యాప్ ఎంత ఉందో చెక్ చేసుకోవచ్చు, 9 days 10 days. మనకి ఎక్స్పైరేషన్ చూపిస్తాం కదా, ఏదైనా అప్లికేషన్లో చూసుకుంటే పోస్ట్ ఎప్పుడు పెట్టారు, 1 day అగో, 2 days అగో, ఓకే, ఫ్యూ మినిట్స్ అగో, ఇట్లాంటివి చూపిస్తుంటాం. లేదంటే సబ్స్క్రిప్షన్ తీసుకుంటాడు, ఎక్స్పైర్స్ ఇన్ 2 hours, ఎక్స్పైర్స్ ఇన్ 3 days, ఇలాంటివి వస్తుంటాయి. అలాంటివన్నీ క్యాల్కులేషన్ చేయాలంటే మనకి అది ఎక్స్పైరేషన్ డేట్ ప్లస్ ఎప్పుడు సబ్స్క్రైబ్ చేసుకున్న డేట్ రెండు తెలిస్తేనే కదా. సో అలాంటి టైంలో డేట్ కంపారిజన్స్ అవసరం అవుతాయి. యూజ్ డేట్ వాల్యూస్ ఇన్ కన్జంక్షన్ విత్ డేట్ ఫార్మేటర్. డేట్ ఫార్మేటర్ యూజ్ చేసి మనం స్ట్రింగ్ నుంచి డేట్లోకి, డేట్ నుంచి స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇన్స్టాన్స్ టు క్రియేట్ లోకలైజ్డ్ రిప్రజెంటేషన్ ఆఫ్ డేట్స్. లోకలైజ్డ్ రిప్రజెంటేషన్ అంటే యూజర్ రీడబుల్, యూజర్కి అర్థమయ్యే విధంగా రిప్రజెంట్ చేయడానికి మనం ఏంటి, యూజర్కి అర్థమయ్యే విధంగా ఏం చేస్తాం, స్ట్రింగ్లో కన్వర్ట్, స్ట్రింగ్ చూపిస్తాం. ఓకే, సో అలా కన్వర్ట్ చేయడానికి మనం మళ్ళీ స్టోర్ చేసుకోవడానికి ఆ స్ట్రింగ్ నుంచి డేట్ ఫార్మేట్లో కన్వర్ట్ చేయడానికి ఈ డేట్ ఫార్మేటర్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, విత్ క్యాలెండర్ ఇన్స్టెన్స్ టు పర్ఫామ్ క్యాలెండర్ అర్థమెటిక్స్. ఓకే, ఈ క్యాలెండర్ అనే ఇన్స్టెన్స్ యూజ్ చేసుకొని కంపారిజన్స్, టైం డిఫరెన్స్ ఇలాంటివి గెట్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం. డేట్ బిడ్జెస్ టు ఎన్ఎస్ డేట్ క్లాస్. ఎన్ఎస్ డేట్ నేను లాస్ట్ టైం చెప్పాను కదా నెక్స్ట్ స్టెప్ అని. అంతకుముందు ఆబ్జెక్టివ్స్ యూజ్ చేసినప్పుడు ఎన్ఎస్ డేట్ ఉండేది, ఆ ఎన్ఎస్ డేట్కి బ్రిడ్జ్ చేసే డేట్ అయింది. ఓకే, యూ కెన్ యూజ్ దీస్ ఇంటర్చేంజబుల్ ఇన్ కోడ్ దట్ ఇంటరాక్ట్స్ విత్ ఆబ్జెక్టివ్ ఏపీఎస్. ఏమైనా అంతకుముందు ప్రాజెక్ట్స్ ఏమైనా లేదంటే ఏమైనా మన థర్డ్ పార్టీ లైబ్రరీస్ యూజ్ చేయాల్సి వస్తుంది. అవి ఒకవేళ ఆబ్జెక్టివ్ సి మీద బిల్డ్ అయి ఉన్నా, ఓకే, ఎన్ఎస్ డేట్ని డేట్ లాగా, డేట్ని ఎన్ఎస్ డేట్ లాగా కన్వర్ట్ చేసుకోవచ్చు. రెండు ఒకదాని నుంచి ఒకటి, రెండు సేమే అనమాట, ఎన్ఎస్ డేట్ అన్న డేట్ అన్న అలా. సో క్రియేటింగ్ ఏ డేట్ ఇనిట్. ఇనిట్ అంటే సేమ్, ఇక్కడ డాట్ ఇనిట్ అని పెట్టేసి నేను బ్రాకెట్ పెట్టినా, ఓకే, బ్రాకెట్ క్లోజ్ చేసిన, జస్ట్ బ్రాకెట్ క్లోజ్ చేసిన సేమ్. ఓకే, సో ఇక్కడ కూడా అంతే. ఇనిట్ అంటే నథింగ్ బట్ ఇనిషియలైజేషన్. ఓకే, ఇనిషియలైజేషన్ అనమాట. ఇంట్ అనేది ఇనిషియలైజ్ అయిపోయి ఉంటుంది, బట్ బై డిఫాల్ట్ వాల్యూ దానికి 0 ఉంటుంది. డేట్ ఇనిషియలైజ్ అవుతుంది, బై డిఫాల్ట్ వాల్యూ మనకి కరెంట్ డేట్ ఉంటుంది. ఓకే, ఇక్కడ మనకి మల్టిపుల్ ఉంటాయి. మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడే డిఫాల్ట్, ఇంట్, డిఫాల్ట్, ఇంకా టైప్స్ ఉంటాయి, ఇలా రిపీటింగ్, కౌంట్ ఉంటాయి, టాస్క్. సో మనకు అంత అవసరం లేదు, జస్ట్ ఇలా. తర్వాత ఏంటి, టైం ఇంటర్వెల్ సిన్స్. దీన్ని ఏమంటామంటే టైం స్టాంప్ అంటారు. ఓకే, మనం డేట్ని స్టోర్ చేసుకుని డేట్ ఫార్మేట్లో కాకుండా చాలా ప్లేసుల్లో టైం స్టాంప్లో స్టోర్ చేసుకుంటారు. ఓకే, టైం ఇంటర్వెల్ సిన్స్ నో అని చెప్పేసి ఆ ఇంటర్వెల్ పాస్ చేస్తే మనకి డేట్ అండ్ టైం వస్తాయి. ఇది టైం ఇంటర్వెల్. టైం ఇంటర్వెల్ సిన్స్ రెఫరెన్స్ డేట్. రెగ్యులర్గా టైం స్టాంప్ ఇది యూజ్ చేస్తారు, టైం ఇంటర్వెల్ సిన్స్ 1970. ఓకే, దాంట్లో ఆ గ్యాప్ని మనం టైం స్టాంప్ లాగా తీసుకుంటాం అన్నమాట. ఇనిట్ ఫ్రమ్ కోడర్, ఎనీ కోడ్ మనం ఇనిషియలైజ్ చేసేటప్పుడే ఇలా
ఇన్నిట్లోనే ఇవన్నీ పాస్ చేసే విధంగా మనకు ఆప్షన్స్ వస్తాయి. టైమ్ ఇంటర్వెల్ సిన్స్, టైమ్ ఇంటర్వెల్ సిన్స్ డేట్, ఇలా ఫ్రమ్ ఎనీ కోడర్. తర్వాత డ్రైవింగ్ కరెంట్ డేట్లో వచ్చేసి స్టాటిక్ వ్యార్ నో అని ఉంది. రిటర్న్స్ a date instance that represents the current date and time at the moment of access. No. Distance future, distance past. మనం పాస్ట్ డేట్కైనా ఫ్యూచర్ డేట్కైనా కంపారిజన్ అనేది చేసుకోవచ్చు. డిస్టెన్స్ ఎంత ఉందో గెట్ చేసుకోవచ్చు. కంపారిజన్ డేట్స్ ఈక్వల్తో కంపారిజన్ చేసుకోవచ్చు. ఓకే, నాట్ ఈక్వల్, గ్రేటర్ దాన్, లెస్ దాన్, ఇవన్నీ కంపారిజన్ ఆపరేటర్స్ వర్క్ అవుతాయి. ఓకే, లెస్ దాన్ అంటే ఏంటి? లెఫ్ట్ సైడ్ది పాస్ట్ డేట్ అయ్యండి, రైట్ సైడ్ది ఫ్యూచర్ డేట్ అయినప్పుడు ట్రూ అవుతుంది. ఓకే, లెస్ దాన్ అంటే పాస్ట్ టైమ్, గ్రేటర్ దాన్ వచ్చేసి ఫ్యూచర్ టైం. కంపేర్, ఇక్కడ కంపేర్ ఏంటి? డేట్కి కంపారిజన్ జరుగుతుంది. కంపారిజన్ రిజల్ట్, డిస్టెన్స్, టైమ్ ఇంటర్వల్ సిన్స్, ఇవన్నీ డేట్కి ఉన్న ప్రాపర్టీస్ ఇవన్నీ. యాడ్ టైమ్ ఇంటర్వెల్, సపోజ్ కొన్ని సందర్భాల్లో ఏమవుతుంది, మనమే టైం యాడ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు కరెంట్ టైంకి ఒక 5 hours తర్వాత లేదంటే 5 days తర్వాత ఏ డేట్ వస్తుందో తెలియాలి. సో అలాంటి ప్లేసెస్లో యాడ్ టైమ్ ఇంటర్వెల్ గెట్ చేసుకుని మనం ఆ టైం ఇంటర్వెల్ యాడ్ చేసిన తర్వాత డేట్ ఏది వస్తుందో అది గెట్ చేసుకోవచ్చు. యాడింగ్ టైమ్ ఇంటర్వెల్ టు, ఓకే, adds a time interval to this date and creates a new date value by adding a time interval to this date. ఇక్కడ ఏం జరుగుతుంది, మనం ఏదైతే పాస్ చేస్తామో అదే డేట్కి టైం ఇంటర్వెల్ యాడ్ అవుతుంది. ఇదేం చేస్తుంది, కొత్త డేట్కి టైం ఇంటర్వెల్ యాడ్ అయ్యి ఇంకో డేట్ని క్రియేట్ చేసిస్తుంది. అలా అడ్వాన్స్ బై ప్లస్ ఒక డేట్ ఇంకోటి రిటర్న్స్ ఏ డేట్ విత్ స్పెసిఫైడ్ అమౌంట్ ఆఫ్ టైం యాడెడ్ టు ఇట్. స్పెసిఫైడ్ టైం యాడ్ అయ్యి డేట్ వస్తుంది. ప్లస్ ఈక్వల్ ఆల్రెడీ ఉన్న డేట్కి అపెండ్ అవుతుంది. మనకు ఆల్రెడీ తెలిసింది కదా, స్ట్రింగ్లో మనం ఇది చూసుకున్నాం కదా, ఆల్రెడీ ఉన్న స్ట్రింగ్కి మళ్ళీ ఎక్స్ట్రా అపెండ్ అవుతుంది. ఇక్కడ కూడా మైనస్, ఫార్మేటెడ్, ఫార్మేట్ స్టైల్, రిలేటివ్ ఫార్మేట్, చాలా ఉన్నాయి ఇవన్నీ. క్రియేటింగ్ డేట్ రేంజెస్, ఇవన్నీ మీరు ఒక్కోటి చూసుకుంటే బాగానే ఉంటుంది, బెటర్ నాలెడ్జ్ అయితే వస్తుంది. బట్ బేసిక్ అయితే నేను చెప్తాను. ఓకే, ఏవి రిక్వైర్డ్ అవైతే చెప్తాను. కంపోనెంట్ ఫార్మేషన్, ఫైన్. ఇది డేట్, ఇది డేట్ కాకుండా డేట్ ఫార్మేటర్ కూడా ఉంటుంది. ఈ డేట్ ఫార్మేటర్, అది వచ్చేసి డేట్ ప్రాపర్టీస్ ఇందాక చూసినామని, ఇవన్నీ డేట్ ఫార్మేటర్ అనమాట. ఒక డేట్ నుంచి స్ట్రింగ్ నుంచి డేట్లోకి కన్వర్ట్ చేస్తుంది. ఓకే, అవే కాకుండా టైం జోన్ స్విచ్ చేయడము, ఆ స్టైల్ స్విచ్ చేయడము, ఇలాంటివి. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, టాపిక్స్ ఇవన్నీ. డేట్ ఫార్మేటర్, డేట్కి వచ్చేసి ఫార్మేటర్లో మనం క్యాలెండర్ అప్డేట్ చేయొచ్చు. డిఫాల్ట్ డేట్, లొకాలే వచ్చేసి ఇది లాంగ్వేజ్ అన్నట్టు. ఓకే, ఇక్కడ పాస్ చేస్తుంటారు. ఇక్కడ లొకాలే వచ్చేసి లోకల్ లాంగ్వేజ్, ఇది ఇంగ్లీష్ యూఎస్ది, ఇది ఇంగ్లీష్ జీబీ వచ్చేసి బ్రిటిష్ది. ఓకే, ఇలా ఉంటాయి. అవి పాస్ చేస్తే ఆ లాంగ్వేజ్లో కన్వర్ట్ అవుతుంది. ఈ డేట్ ఫార్మేటర్స్, ఇది వచ్చేసి జపనీస్, ఇది ఫ్రెంచ్, ఇలా లోకాలిస్ ఉంటాయి. ఈ డేట్ ఫార్మాట్స్, మంత్ అని రిఫర్ చేస్తుంది, డేట్ అని రిఫర్ చేస్తుంది, ఇలా ఉంటాయి. ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇలా కన్వర్ట్ చేసుకోవాలి. ఇదంతా కూడా డేట్ ఫార్మాట్. వై వచ్చేసి ఇయర్ రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, హెచ్ హవర్స్ని రిప్రజెంట్ చేస్తుంది. మినిట్స్, స్మాల్ ఎం అయితే మినిట్స్, క్యాపిటల్ ఎం అయితే మంత్స్, ఎస్ అయితే సెకండ్స్, జెడ్ వచ్చేసి మిల్లీ సెకండ్స్, ఇలా. లోకలైజ్డ్ స్ట్రింగ్, టైమ్ స్టైల్స్ మీడియం, లార్జ్, ఫుల్, స్మాల్, ఇలా ఉంటాయి. సో డేట్ ఫార్మాట్, లోకలైజ్డ్. ఓకే, అనేవి చాలా ఉన్నాయి ఇక్కడ, మనకంతా అవసరం లేదు, బేసిక్ చాలు ప్రస్తుతానికి. ఓకే, బేసిక్ ఇక్కడ ఏవైతే ఎగ్జాంపుల్స్ ఇచ్చాడో అవి చేసుకున్నా కూడా సరిపోతుంది, పెద్ద అయితే. ఫైన్, ఎనీవే చూద్దాం. లోకల్ అని చెప్పాను కదా,
time zone dot local redefine. అంతకుముందు ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, వాటిని రిఫర్ చేసి ఇస్తాను నేను. ఫార్మాట్ తీసుకుంటాను లేదంటే ఓకే. ఓకే, లేదంటే ఇదే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మొత్తం. మోస్ట్లీ సేమే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, లోకల్ వచ్చేసి ఫార్మాట్ అదే అనుకున్నాను. సో ఇందాక డేట్ అయితే చూపించాను కదా, డేట్ తర్వాత ఏంటి ఫార్మాటర్. డేట్ ఫార్మాటర్ అనేది ఒకటి ఉంటుంది. ఓకే, లెట్ అని చెప్పేసి ఒక ఫార్మాటర్ అనేది క్రియేట్ చేసాం, అది వచ్చేసి డేట్ ఫార్మాటర్. దానికి బై డిఫాల్ట్ ఒక లోకల్ అనేది ఉంటుంది. ఇది ఏంటనేది చూద్దాం. ఓకే, EN001. ఓకే, కరెంట్ డేట్ వచ్చేసి 8/17 అంటే +530 యాడ్ చేసుకోవాలి. +530 యాడ్ చేస్తే ఎంత అవుతుంది? 1041 అవుతుంది. 35 సెకండ్స్. ఈ మిల్లీ సెకండ్స్ అవి మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసినప్పుడు కనిపిస్తే కావాలి. ఆప్షనల్. ఆప్షనల్ ఎందుకంటే లొకాల్ ఉండొచ్చు ఉండకపోవచ్చు, అందుకని చెప్పేసి అలా వచ్చింది. ఫిక్స్డ్ EN001. తర్వాత టైమ్ జోన్ కరెంట్. మన కరెంట్ టైం జోన్ వచ్చేసి ఏషియా ఆర్ కోల్కతా. ఇండియాలో వచ్చేసి టైం జోన్ కోల్కతా, చెన్నై ఇలా చూపిస్తుంటుంది. ఓకే, ఎక్కువ కోల్కతానే చూపిస్తుంది. అది మన టైం జోన్ GMT +530. సో మనకి డేట్ వచ్చేసి ఇలా ప్రింట్ అయింది కదా. అలా కాకుండా మనం స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకోవాలంటే ఈ ఫార్మేట్ డాట్ డేట్ ఫార్మేట్ మనకి ఎలా కావాలో డేట్ స్టైల్ టైం స్టైల్ ఇవ్వచ్చు. ఇచ్చి దాని నుంచి ఆ ఫార్మేటెడ్ డాట్ స్ట్రింగ్ అని అందులో ఆ డేట్ని పాస్ చేయాలి. ఓకే, సో నేను టైప్ చేసి చూస్తాను క్లియర్గా. ఇక్కడ ఏంటి, ఫస్ట్ లెట్ ఫార్మాటర్ ఈక్వల్ డేట్ ఫార్మాటర్. ఓకే, ఇది ఒక ఫార్మాటర్. దీనికి ఫార్మాటర్లో ఏమేమి ఇవ్వచ్చు వాల్యూస్? డేట్ ఫార్మాట్ ఇవ్వచ్చు, లొకాల్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, టైం జోన్ చేంజ్ చేసుకోవాలంటే చేంజ్ చేసుకోవచ్చు, డేట్ స్టైల్. ఓకే, డేట్ స్టైల్ సెట్ చేయాలంటే సెట్ చేయొచ్చు, టైం స్టైల్ సెట్ చేసుకోవచ్చు, క్యాలెండర్ సెట్ చేసుకోవచ్చు. ఓకే, స్ట్రింగ్ గెట్ చేసుకోవచ్చు. స్ట్రింగ్ ఫ్రమ్ డేట్, ఇందులో డేట్ పాస్ చేస్తే స్ట్రింగ్ రిటర్న్ చేస్తుంది. రిటర్న్ టైప్ స్ట్రింగ్ ఉంది కదా, ఇందులో పాస్ చేయాల్సింది డేట్. ఇలా డేట్. అదే కనుక డేట్ తీసుకుంటే కనుక డేట్ గెట్ చేసుకోవాలనుకుంటే స్ట్రింగ్ పాస్ చేస్తే డేట్ కన్వర్ట్ అయ్యి వస్తుంది మనకి. అలా అట్రిబ్యూటెడ్ కీస్ ఏవేవో చాలా ఉంటాయి, మెయిన్ ఇంపార్టెంట్ ఇవే మనకి. ఓకే, టైం స్టైల్, సారీ ఈ లొకాలే, టైం జోన్, డేట్ స్టైల్, టైం స్టైల్, స్ట్రింగ్ ఫ్రమ్ డేట్, డేట్ ఫ్రమ్ స్ట్రింగ్, ఇవి మెయిన్ ఇంపార్టెంట్. ఓకే, సో మనం ఇక్కడ ఏంటి జస్ట్ నేను చేంజ్ చేయాలంటే చేంజ్ చేయొచ్చు, బట్ ప్రస్తుతానికి డేట్ స్టైల్ సెట్ చేద్దాం. డేట్ స్టైల్స్ ఏమేమి ఉన్నాయి? ఓకే, ఫుల్, లాంగ్, మీడియం, షార్ట్, 4 టైప్స్ ఉన్నాయి. ఓకే, ఇది నన్ను అంటే బై డిఫాల్ట్ ఏది ఉంటే అది వచ్చేలాగా అనమాట. మనకి ఏ డిఫాల్ట్ వచ్చేస్తుంది, దాని డిఫాల్ట్ ఏంటంటే ఫస్ట్ ఫుల్ చూద్దాం. ఓకే, తర్వాత ఫార్మాటర్ డాట్ టైంకి కూడా స్టైల్ ఉంటుంది, టైం స్టైల్ ఈక్వల్ టు ఇది కూడా ఫుల్లో పెడదాం. ఫుల్గా ఎలా వస్తుంది? ఓకే, సో మనం ఇప్పుడు డేట్ పాస్ చేసి స్ట్రింగ్ ఎడ్ చేసుకోవాలి అంటే లెట్ ఫుల్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఫార్మాటర్ డాట్ స్ట్రింగ్ ఫ్రమ్ డేట్. ఓకే, ఇక్కడ డేట్ పాస్ చేయాలి. ఏ డేట్? కరెంట్ డేట్. కరెంట్ డేట్ యొక్క స్ట్రింగ్ మనకి ఇందులో అసైన్ అయిపోతుంది. ఓకే, అది డేట్ స్టైల్ ఫుల్తో, టైం స్టైల్ ఫుల్తో. ప్రింట్ ఫుల్ స్ట్రింగ్. ఏమైంది? టైం జోన్ హ్యాస్ మెంబర్, సారీ ఇది నేను ఫార్మేటర్ ఇచ్చాల్సింది టైం జోన్ పెట్టాను. టైం జోన్లో ఓన్లీ కరెంట్ తెలుస్తుంది, లొకాలిటీ. సో ఫుల్గా పెట్టాను. ఫుల్గా పెట్టేసరికి ఎంత పెద్దగా వచ్చింది? థర్స్డే 8th February 2024 at 10:45 15 seconds PM ఇండియా స్టాండర్డ్ టైం. ఇది ఫుల్.
ఓకే, అలా కాదు, మనకి ఓన్లీ మీడియం. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ ఫార్మేటర్ డాట్ డేట్ స్టైల్ డాట్ ఫుల్ కాకుండా లాంగ్ చూద్దాం. ఓకే, డాట్ టైమ్ స్టైల్ లాంగ్. ఓకే, సేమ్ ప్రొసీజర్. లెట్ లాంగ్ స్ట్రింగ్ ఈక్వల్ టు ఫార్మేటర్ డాట్ స్ట్రింగ్ డేట్. ఇందులో డేట్ ఏ డేట్ పాస్ చేస్తే అది. ఓకే, ఇందులో సెట్ అయిపోతుంది. నెక్స్ట్ ప్రింట్ లాంగ్ స్ట్రింగ్. ఇది లాంగ్ స్ట్రింగ్. ఫుల్ వచ్చేసి చాలా లెంత్ ఉంది కదా, ఇండియన్ స్టాండర్డ్ టైం అని కూడా చూపించింది. సో ఫుల్ తగ్గించేసి మనం నార్మల్గా లాంగ్ అని పెట్టుకుంటే కొంచెం పెద్దగా 8 February 2024 at 10:45 15 seconds PM. ఇక్కడ ఇండియన్ స్టాండర్డ్ టైం తీసేసి GMT +5:30 అని చూపిస్తుంది. అండ్ ఇక్కడ థర్స్డే అనేది తీసేసింది. డే ఏంటి అనేది చెప్పట్లేదు, ప్లస్ ఏ కంట్రీ స్టాండర్డ్ టైం అనేది చెప్పకుండా జస్ట్ GMT 5:30 అని ఇచ్చేస్తుంది. ఇది లాంగ్లో. అలా కాకుండా సేమ్ మనకి ఇది ఉంటుంది. మీడియము, షార్ట్ కూడా ఉన్నాయి కదా, చూద్దాం. షార్ట్, మీడియం, మీడియం. ఓకే, ఇదంతా సేమ్. ఇంకా ప్రింట్ మీడియం స్ట్రింగ్. మీడియంలో ఏమొచ్చింది, ఫిబ్రవరి నేమ్ వచ్చేసి తగ్గిపోయింది, జస్ట్ 8th Feb 2024 at 10:45. ఓకే, ఇక్కడ టైం జోన్ అనేది చూపించట్లేదు. ఓకే, కరెంట్ టైం జోన్ ఏంటి అనేది అసలు చూపించట్లేదు, మంత్ కూడా షార్ట్ కట్ ఫామ్లో చూపిస్తుంది. ఇది మీడియం. సో మళ్ళీ కావాలనుకుంటే షార్ట్ సో షార్ట్ స్ట్రింగ్. ఇక్కడ కరెంట్ డేట్ సేమ్ షార్ట్. ఓకే, ఇక్కడ ఇంకా షార్ట్ ఇది. ఇక్కడ ఫెబ్ అనేది కూడా తీసేసి ఓన్లీ నెంబర్స్. 8th February 8th second month 2024 year 10:45 PM. సెకండ్స్ కూడా చూపించట్లేదు, అట్టనే లేదు, జస్ట్ కామా సెపరేటెడ్ విత్ కామా. ఇది షార్ట్. ఇలా మనం డిఫరెన్షియేట్ చేసుకోవచ్చు. ఇలా కాకుండా మనం ఓన్గా ఒక ఫార్మేట్ ఇచ్చి, ఓకే నాకు ఇక్కడ ఏంటి, ఇక్కడేమో డేట్ ఫస్ట్ వచ్చింది, ఇక్కడ డేట్ ఫస్ట్ వచ్చింది, ఇక్కడేమో డే ఫస్ట్ వచ్చి తర్వాత డేట్ వచ్చింది. నాకు ఇలా కాదు, ఫస్ట్ టైం రావాలి, తర్వాత డేట్ రావాలి, తర్వాత ఇయర్ రావాలి, సంథింగ్ మనం ఎనీ ఫార్మేట్. ఓకే, అది ఎలా చేసుకోవాలి. ఓకే, ఫార్మేటర్ డాట్ డేట్ ఫార్మేట్ అని ఉంటుంది. ఓకే, డేట్ ఫార్మేట్లో మనం స్ట్రింగ్ పాస్ చేయొచ్చు. స్ట్రింగ్ ఎలా, మనకు ఫస్ట్ ఏం కావాలి, మనకు ఫస్ట్ మంత్ కావాలనుకున్నాం. ఓకే, స్మాల్ ఎమ్ వచ్చేసి మినిట్స్ని రిప్రజెంట్ చేస్తుంది, క్యాపిటల్ ఎమ్ వచ్చేసి మంత్ని రిప్రజెంట్ చేస్తుంది. మంత్. తర్వాత డేట్ కావాలనుకుంటాం. ఓకే, డేట్. తర్వాత ఏంటి, నాకు ఇయర్ ఇప్పుడు ఏమొద్దు, మంత్ డేట్ వచ్చి టైం కావాలనుకుంటాం. టైం వచ్చేసి అవర్స్. అవర్స్ ఏంటి, 24 అవర్స్లో కావాలన్నా రైల్వే టైం జోన్ లాగా నార్మల్ అవర్స్లో కావాలా. 24 అవర్స్లో కావాలనుకుంటే క్యాపిటల్ హెచ్. ఓకే, లేదు నార్మల్గా 12 అవర్స్ ఫార్మేట్లో కావాలంటే స్మాల్ హెచ్. ఇలా. మినిట్స్ వచ్చేసి మనకు మధ్యలో కోలన్ కావాలా లేదంటే ఐఫోన్ కావాలా, అది మన చాయిస్. ఓకే, ఇలా కోలన్ కావాలంటే కోలన్ పెట్టుకొని స్మాల్ పెడితే మినిట్స్ రెఫర్ చేస్తుంది. ఓకే, తర్వాత ఏఎంఆ పిఎంఆ అని చేసి ఏ పెట్టేస్తే సరిపోతుంది అనుకుంటాను, గుర్తులేదు. సో అలా పెట్టినా సరిపోతుంది. మనకి ఇక్కడ ఏంటి, మంత్ డేట్ ఇయర్ కావాలనుకుంటున్నాం. ఇయర్ వచ్చేసి మనకి వైతో రెఫర్ అవుతుంది. ఓకే, ఇలా మంత్ డేట్ ఇయర్ టైం, అంతే కదా. డే కూడా కావాలి అనుకుంటే డే వచ్చేసి క్యాపిటల్ డి అని చూద్దాం. సరే, ప్రస్తుతానికి ఈ ఫార్మేట్ ఇచ్చాను నేను. డే వచ్చేసి ఈతో రెఫరెంట్ అవుతుంది. ఓకే, ఇలా. ఫార్మేటెడ్ స్ట్రింగ్ ఈక్వల్ టు formatter dot string from date, current date.
ఇక్కడ నుంచి తీసుకొని ప్రింట్ ఫార్మాటెడ్ స్ట్రింగ్. ఓకే, యా నేనేంటి క్యాపిటల్ ఏ వచ్చేసి జస్ట్ 3 పెట్టాను, థర్స్డే అని వచ్చింది. ఇది థర్స్డేనే కదా, ఇక్కడ క్లియర్గా డేట్ టైం తెలుస్తున్నాయి కదా. సేమ్ అది 02 వచ్చేసి మంత్ రిప్రజెంట్ చేసింది, తర్వాత డేట్ వచ్చేసి 08 రిప్రజెంట్ చేసింది, టైం 10:45 PM అయింది. ఓకే, ఏ పాస్ చేసినందుకు ఏఎంఆ పిఎంఆ ఇక్కడ చూపిస్తుంది. ఇయర్ వచ్చేసి నేను 4 డిజిట్స్ ఇచ్చాను కాబట్టి 4 డిజిట్స్ లాగా 2024 అని చూపిస్తుంది. డేకి వచ్చేసి ఇయర్ రిప్రజెంట్ చేస్తుంది, థర్స్డే. ఓకే, నాకు అలా కాదు, డే ఫుల్ కావాలి క్యాపిటల్. నాకు మంత్ ఇలా నెంబర్స్లో కాదు, మంత్ నాకు చూపించాలి, 3 ఫెబ్ జాన్ ఇలా చూపించాలి. అప్పుడు ఇలా. ఓకే, ఫెబ్ డే వచ్చేసి థర్స్డే టీహెచ్ కాకుండా ఫుల్ నేమ్తో థర్స్డే అని వచ్చింది. 3 పెడితే షార్ట్ ఫామ్లో వస్తుంది, 4 పెడితే ఫుల్గా నేమ్ వచ్చేస్తుంది ఇది. ఇక్కడ కూడా అంతే, మంత్ ఫెబ్ అని వచ్చింది, ఇక్కడ ఇంకో ఎం యాడ్ చేశాను, రన్ చేశాను, ఫిబ్రవరి అని వస్తుంది. ఓకే, ఇలా మనం ఇక్కడ కామా పెట్టుకుంటామా, కోలన్ పెట్టుకుంటామా, ఐఫోన్ పెట్టుకుంటా, అది మన చాయిస్. ఏదైనా డిఫరెన్షియేట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఇయర్ వచ్చేసి 2024 అని ఉంది, నాకు జస్ట్ 24 అని ఉంటే చాలు, 2 వైలు పెట్టుకుంటే సో ఓన్లీ 24 వస్తుంది. ఓకే, 24. నాకు పిఎం అవసరం లేదనుకుంటే అవసరం లేదు, నాకు ట్రైన్ టైం కావాలి, రైల్వే టైం, క్యాపిటల్ హెచ్ పెట్టాను, రైల్వే టైం వస్తుంది. సో అప్పుడు మనకి ఏఎంఆ పిఎం అనేది అవసరం ఉండదు, బట్ కావాలి అంటే ఉంచుకోవచ్చు. ఓకే, అండ్ నాకు సెకండ్స్ కూడా కావాలి. ఓకే, సెకండ్స్ 26 సెకండ్లో ఇది ప్రింట్ అయింది. ఇప్పుడు మళ్ళీ రన్ చేస్తే చేంజ్ అయిపోతుంది, అదే మినిట్లో ఉన్న 6 సెకండ్స్ గ్యాప్ వచ్చింది అంతే. ఓకే, నాకు మిల్లీ సెకండ్స్ కూడా కావాలి, మిల్లీ సెకండ్స్ వచ్చేసి జెడ్తో రెఫర్ అవుతుంది. ఓకే, ఓ జెడ్ వచ్చేసి టైం జోన్ చూపించేస్తుంది, మిల్లీ సెకండ్స్ కూడా రెఫర్ అవుతుంది. సో ఇది ఫుల్ ఫామ్లో టైం జోన్ చూపిస్తుంది. యాక్చువల్గా మనకి మిల్లీ సెకండ్స్ ఇలానే చూపిస్తుంది. ఓకే, ఎనీవే నేను పాత ప్రాజెక్ట్లో ఇది ఏ టైం జోన్స్ కొన్ని చేసి పెట్టాను, జస్ట్ రెఫరెన్స్ కోసం ఉంటాయని చెప్పేసి. ఎందుకంటే మనం కరెక్ట్గా వెంటనే చూస్తేనే అర్థం కావు, సో అలాంటప్పుడు. ఓకే, ఇక్కడ మిల్లీ సెకండ్స్ ఏమైంది, క్యాపిటల్ జెడ్లో ఉంది, స్మాల్ జెడ్ పెడితే టైం జోన్ వస్తుంది, క్యాపిటల్ జెడ్ చూసుకుంటే కనుక మిల్లీ సెకండ్స్ వస్తుంది. ఓకే, 4 ఈజ్ పెడితే ఏమైంది, డే ఫుల్గా వచ్చింది, మంత్ వచ్చేసి 3నే పెట్టారు, 3 ఎమ్స్ పెట్టేసరికి షార్ట్ ఫామ్లో వచ్చింది మంత్. ఓకే, డి వచ్చేసి సింగిల్ పెట్టినాడు, సింగిల్ పెడితే కూడా మనకి ఫుల్ మంత్ వస్తుంది. సింగిల్ డి పెట్టడం వల్ల బెటర్ ఏంటంటే మనకి 8th డే అనుకోండి, ఇందాక 08 అని ప్రింట్ అయింది, అలా ప్రింట్ అవ్వకుండా ఓన్లీ 8 ప్రింట్ అవుతుంది అలా. ఓకే, ఇక్కడ వచ్చేసి MM/DD/YY, సో ఇది రెగ్యులర్ ఫార్మేట్. ఇక్కడ ఫార్మేట్స్ అవి చేస్తే రిజల్ట్. ఓకే, ఇక్కడ క్యాపిటల్ ఎస్తో కూడా రిఫరెంట్ చేసినాను, మిల్లీ సెకండ్స్ ఎలా పెట్టినా వస్తుంది. ప్లస్ ఇక్కడ జెడ్ పెట్టినా కూడా క్యాపిటల్ జెడ్ యూజ్ చేసినా లేదంటే క్యాపిటల్ ఎస్ యూజ్ చేసినా మిల్లీ సెకండ్స్ అయితే వస్తున్నాయి. క్యాపిటల్ జెడ్ వచ్చేసి ఐ థింక్ ఇది టైం జోనే రెఫర్ చేస్తుంది, ఇక్కడ టైం వేరుంది, తెలిసి ఇప్పుడే చూద్దాం. ఇక్కడ క్యాపిటల్ జెడ్ పెట్టి చూస్తాను, మిల్లీ సెకండ్స్ వస్తుందా లేదా అని. సో 5:30 + 5:30 టైం జోనే రెఫర్ చేస్తుంది అది. ఓకే, అలా కాకుండా క్యాపిటల్ ఎస్ మనం 3 పెడుతున్నాను, మిల్లీ సెకండ్స్ చూపిస్తుంది, 494 మిల్లీ సెకండ్స్ దగ్గర ప్రింట్ అయింది. మళ్ళీ రన్ చేస్తే మళ్ళీ వేరే అవుతుంది. ఓకే, ఈ మిల్లీ సెకండ్స్. జెడ్ యూజ్ చేస్తే టైం జోన్ వస్తుంది, క్యాపిటల్ ఎస్ యూజ్, స్మాల్ ఎస్ సెకండ్స్, క్యాపిటల్ ఎస్ మిల్లీ సెకండ్స్, ఇలా. ఓకే, ఇది వచ్చేసి మనం డేట్ నుంచి స్ట్రింగ్లోకి కన్వర్ట్ చేసుకోవడం. అలా కాదు, మన దగ్గర ఒక డేట్ ఉంది. ఓకే, ఆ డేట్ స్ట్రింగ్ రూపంలో ఉంది, ఆ స్ట్రింగ్ని డేట్లోకి ఎలా కన్వర్ట్ చేయాలి. సేమ్ మన దగ్గర ఒక డేట్ ఉంది అనుకోండి, సపోజ్ ఇదే డేట్ తీసుకుందాం, మన ఫార్మేట్ ఇదే ఇచ్చి ఒక్కసారి ప్రింట్ చేస్తాను.
అదే డేటే తీసుకొని కొన్ని చేంజెస్ చేస్తాను. ఓకే, లెట్ డేట్ స్ట్రింగ్. ఓకే, డేట్ స్ట్రింగ్ వచ్చేసి స్ట్రింగ్ ఫార్మాట్లో కదా డేట్ ఉన్నది, ఇదే తీసుకుంటాను నేను. ఓకే, ఇదే తీసుకొని దీంట్లో నేను చేంజెస్ చేస్తున్నాను. ఇక్కడ నాకు 12 డేట్, టైం వచ్చేసి 21, 35 మిల్లీ సెకండ్స్. ఓకే ఫైన్. ఇది పిఎం బదులు ఏఎం. ఏఎం తీసుకోదు కదా, ఎందుకంటే టైం జోన్ 21 ఉన్నప్పుడు ఏఎం ఎలా అవుతుంది, పిఎంఏ కదా. సో అదే పెట్టేస్తాను. ఇక్కడ ఇయర్ కదా, ఇయర్ వచ్చేసి 23rd పెడుతున్నాను. థర్స్డే బదులు డే, అది నేను ఇచ్చినా తీసుకోకపోయినా అది ఎలాగో చేంజ్ చేయాల్సి వస్తుంది, ఎందుకంటే రాంగ్ డే అవుతుంది అది, మనం క్యాల్కులేట్ ఏం చేసుకోలేదు. సో డే తీసేస్తాను. ఓకే, డే తీసేస్తున్నప్పుడు నేను ఇదే ఫార్మేట్ యూజ్ చేస్తే మనకి డేట్ అనేది కరెక్ట్గా రాదు, ఎందుకంటే మనం పాస్ చేస్తున్నది వితౌట్ డే చేస్తున్నాం, ఫార్మేట్ ఏమో ఇదే యూజ్ చేస్తుంది. సో ఇదే ఫార్మేట్లో మనం పెట్టాలి. ఫార్మేటర్ డాట్ డేట్ ఫార్మేట్ ఈక్వల్స్ టు ఏంటి, ఫస్ట్ వచ్చేసి మంత్ పాస్ చేస్తున్నాం. సో ఎం ఫుల్ కదా, షార్ట్ ఫామ్ కాదు. తర్వాత ఏంటి, డే పాస్ చేస్తున్నాం, డే. తర్వాత అవర్స్ పాస్ చేస్తున్నాం, అది కూడా రైల్వే టైం జోన్, 24 hours టైం జోన్. సో అది. తర్వాత ఎంఎం మినిట్స్, తర్వాత కోలన్ పెట్టేసి సెకండ్స్ పాస్ చేస్తున్నాం, స్పేస్, మళ్ళీ 3 digitsలో మనం మిల్లీ సెకండ్స్ పాస్ చేస్తున్నాం. తర్వాత ఏఎం పిఎం అనేది పాస్ చేస్తున్నాం. సో ఏ పాస్ చేయాలి, ఇయర్ వచ్చేసి షార్ట్ ఫామ్లో పాస్ చేస్తున్నాం. ఇంతే, మనం ఈ పాస్ చేయలేదు ఎందుకంటే డే పాస్ చేయట్లేదు కదా అందుకు. సో ఇప్పుడు లెట్ ఫార్మేటెడ్ డేట్, ఇక్కడ ఫార్మేటర్ డాట్ డేట్. ఓకే, ఇందాక వచ్చేసి స్ట్రింగ్ ఫ్రమ్ డేట్, ఇప్పుడు వచ్చేసి డేట్ ఫ్రమ్ స్ట్రింగ్. ఏ స్ట్రింగ్, డేట్ స్ట్రింగ్. డేట్ స్ట్రింగ్, డేట్ స్ట్రింగ్ నుంచి డేట్ అనేది ప్రింట్ చేయాలనుకుంటున్నాం. ఇక్కడ ఫార్మేటెడ్ డేట్, ఇది ఆప్షనల్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ మనం యూజర్ అనే మనం డెవలప్మెంట్ చేసేటప్పుడు ఫార్మేట్ రాంగ్ ఇచ్చి ఉండొచ్చు, లేదంటే స్ట్రింగ్ రాంగ్గా పాస్ చేసి ఉండొచ్చు. సో అది కన్వర్ట్ అవుతుందో లేదో చెప్పలేము, అందు గురించి ఇది ఆప్షనల్ అనమాట. సో ఇక్కడ ఏంటి 2023 February 12th. ఓకే, కరెక్టే కదా మనం వచ్చింది, 12th February 7:05. ఇక్కడ 5:30 మైనస్ 5.5 hours మైనస్ చేస్తే ఏమవుతుంది, అదే వస్తుంది. ఓకే, పిఎం 9. ఓకే, అంతే కదా, ఇది 9:35కి 5 మైనస్ చేస్తే ఏమవుతుంది, 5 ప్లస్ అయింది 5 మైనస్ అయింది, 4:35 రావాలి, 4:30కి రావాలి యాక్చువల్గా, 4:30 కూడా కాదు 5 అలా. ఓకే, సో ఇదైతే కన్వర్ట్ చేసుకొని చేస్తుంది, అది రాంగ్ రైట్ అనేది మనం కంపారిజన్ చేసుకోవాలి. నేను ఇప్పుడు క్యాల్కులేషన్ వస్తుంది, మామూలుగా అయితే ఫార్మేటింగ్ ఇలా అనమాట. మనకు వేరే డేట్ ఫార్మేట్లో స్ట్రింగ్ ఉంది మన దగ్గర, ఆ ఫార్మేటే ఇక్కడ పెట్టాలి. సో ఫార్మేటెడ్ డాట్ డేట్ ఫార్మేట్ అని, అది ఏ ఫార్మేట్లో ఉందో ఆ ఫార్మేట్ పెట్టి ఫార్మేటెడ్ డాట్ డేట్ అని చెప్పేసి స్ట్రింగ్ పాస్ చేస్తే డేట్లో కన్వర్ట్ అయిపోతుంది. అదే మనకి ఈ ఫార్మేట్లో స్ట్రింగ్ కావాలి డేట్ నుంచి అనుకుంటే ఆ ఫార్మేట్ క్రియేట్ చేసుకొని స్ట్రింగ్ ఫ్రమ్ డేట్, డేట్ పాస్ చేస్తే స్ట్రింగ్ వచ్చేస్తుంది అలా. ఓకే, సపోజ్ ఇదే డేట్ని నేను ఇంకో ఫార్మేట్లో కన్వర్ట్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. ఫార్మేటర్ డాట్ డేట్ ఫార్మేట్ ఈక్వల్ టు డేట్ మినిట్ మంత్. ఓకే, తర్వాత అవర్స్ మినిట్స్. ఇది చాలు నాకు, నేను ఇచ్చిన డేట్లో నుంచి ఇవి మాత్రమే నాకు కావాలి. సో అప్పుడు ప్రింట్ ఫార్మేట్ డాట్ స్ట్రింగ్ ఫ్రమ్ డేట్. డేట్ ఏంటి, ఫార్మేటెడ్ డేట్ పాస్ చేయాలనుకుంటాను, ఫార్మేటెడ్ డేట్. ఇక్కడ ఏమైంది, అది మనకు ఆప్షనల్ వాల్యూ. సో ఆప్షనల్ వాల్యూ లేదంటే ఫోర్స్ ర్యాపింగ్ చేయాలి. డిఫాల్ట్ వాల్యూ, ఓకే ఇది ఆప్షనల్ వాల్యూ, ఇది ఆప్షనల్ వాల్యూ, ఇది కూడా ఆప్షనల్ వాల్యూ ఇది. సో ఆప్షనల్ వాల్యూ ఉన్నప్పుడు ఏం చేస్తాం అంటే రెగ్యులర్గా కరెంట్ డేట్ని పాస్ చేస్తాం.
ఓకే, ఏమైంది? Date must be unwrapped. Okay, formatted a string from formatted date. Season ప్రొవైడ్ చేశాను కదా ఫార్మేటెడ్ డేట్ వచ్చేసి. అచ్చా, ఇది బిల్డ్ అవ్వలేదు. ఇక్కడ ఏం జరిగిందంటే ఇది కరెక్ట్గా స్టాప్ అవ్వాలి. ప్లే గ్రౌండ్ ఒక్కోసారి ఇష్యూ త్రో చేస్తుంది కదా అది. ఇప్పుడు మనకి ఇది పాస్. Any with the date, implementing date to any string from date, formatted date optional. ఎర్రర్ త్రో చేయదు. ప్లే గ్రౌండ్లో ఏంటంటే ఎర్రర్స్ అంత ఫాస్ట్గా త్రో చేయదు, అది ప్రాబ్లం. ఫార్మేటెడ్ డేట్, ఈ ఫార్మేటెడ్ డేట్ ఫార్మేట్లోనే ఉంది. యా, ఇప్పుడు వచ్చింది. నేను ఇక్కడే ఆప్షనల్ ఇస్తుంటే అది ఎందుకో తీసుకోవట్లేదు. నార్మల్గా అయితే వర్క్ అవుతుంది. ఇట్స్ ఓకే, ఫైన్. సో ఇక్కడ ఏంటి, నేను పాస్ చేసింది డేట్ కావాలి 12, మంత్ కావాలి సెకండ్ మంత్ ఫిబ్రవరినే కదా, టైం కావాలి 12:35. ఓకే, ఇక్కడ నేను పాస్ చేసింది ఏంటి 9:35, 9:35 ఇక్కడ 12:35 అని వస్తుంది. టైం జోన్ చేంజ్ అయినట్టు. మనం ఇచ్చిన డేట్ని ఇంకో ఫార్మాట్లోకి కన్వర్ట్ చేసి తీసుకున్నాం అంతే. మనకి అవసరం అవుతుంది, ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్ నుంచి డేటా వచ్చేటప్పుడు డేట్ ఒక ఫార్మాట్లో వస్తుంది, బట్ మనం డిస్ప్లే చేయాల్సినప్పుడు ఇంకో ఫార్మాట్లో డిస్ప్లే చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు ఏ ఫార్మాట్లో ఉందో దాన్ని ఫస్ట్ డేట్లో కన్వర్ట్ చేసుకొని ఆ డేట్ నుంచి మళ్ళీ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసుకుంటాం. అది ఇదే ప్రాసెస్ అనమాట. ఫస్ట్ బ్యాక్ ఎండ్ నుంచి ఏ డేట్ ఫార్మాట్లో వచ్చిందో అది తీసుకొని దాని నుంచి డేట్ కన్వర్ట్ చేసుకొని ఆ డేట్ నుంచి మనకి ఏ ఫార్మాట్ కావాలని ఎంచుకొని దాని నుంచి మళ్ళీ స్ట్రింగ్ తీసుకుంటాం. అలా డిస్ప్లే చేస్తాం లేబుల్స్ మీద, లేదంటే టెక్స్ట్ ఎనీవేర్. అది. సో ఇప్పుడు జస్ట్ కన్వర్షన్ అయింది డేట్ నుంచి స్ట్రింగ్కి, స్ట్రింగ్ నుంచి డేట్కి. ఇప్పుడు కంపారిజన్, ఒక డేట్ నుంచి ఇంకో డేట్కి ఎంత డిస్టెన్స్ ఉంది, ఎలా యాడ్ చేయాలి, కరెంట్ డేట్కి కొంచెం టైం ఎలా యాడ్ చేసి చూపించాలి. ఓకే, ఇలాంటివి చూద్దాం. సో వాటి కోసం నేను ఇదే ప్రాజెక్ట్ని రెఫర్ చేసి ఇవే ఇక్కడ బేసిక్ ఏవే ఉన్నాయో అవి చూపిస్తాను. ఇక్కడ కూడా అదే జరిగింది. ఫస్ట్ ఒక డేట్ పాస్ చేసి దాన్ని డేట్లో కన్వర్ట్ చేసుకున్నాను, తర్వాత మళ్ళీ ఇంకో డేట్ ఫార్మాట్ పాస్ చేసి దాన్ని మళ్ళీ స్ట్రింగ్లో కన్వర్ట్ చేసి ప్రింట్అవుట్ చేసి. ఇది ఎప్పుడో 2021లోది, ఐ మీన్ 2021 చెప్పడానికి లేదు, అది ఎప్పటిదో ఏంటిది. లోకల్ ఇందాక చూపించాను కదా, లోకల్ వచ్చేసి పాస్ చేయాలంటే ఇది ఎక్కడిదో సంథింగ్ నేపాల్ ఎక్కడిదో, ఇది జపనీస్ ఇందాక చూపించారు కదా, అట్లా టైం జోన్ వచ్చి సెట్ చేయడం వచ్చి కరెంట్ టైం జోన్ ఇలా పాస్ చేయొచ్చు. టైం జోన్ డాట్ కరెంట్ అని పాస్ చేస్తే కరెంట్ టైం జోన్ తీసుకుంటుంది. ఓకే, ఇక్కడ టైం జోన్ వచ్చేసి యూటీసీ పాస్ చేస్తుంది. యూటీసీ వచ్చేసి మనది ఇండియాది కూడా యూటీసీని. ఓకే, ఈస్టర్న్ స్టాండర్డ్ టైం. మనకు కావాలంటే టైం జోన్స్ ఇక్కడ గూగుల్లో సెర్చ్ చేసినా దొరుకుతాయి, ఏవి టైం జోన్ అని చెప్పేసి. ఇదంతా సేమ్. ఇది ఇది వచ్చేసి డేట్ కాంపోనెంట్ క్యాలెండర్, కరెంట్ డేట్, కరెంట్ క్యాలెండర్ తీసుకొని టైం జోన్ యూటీసీ ఇండియన్ టైం జోన్, ఇయర్ 2020, మంత్ 4, ఈ 4 డేట్ కంపోనెంట్స్. డేట్ కంపోనెంట్ ప్రింట్ అవ్వలేదండి. ఓకే, ఇక్కడ ఏం చేస్తున్నాడంటే డేట్ కంపోనెంట్స్ అని తీసుకొని ఏ క్యాలెండర్ అనేది పాస్ చేస్తున్నాడు, కరెంట్ క్యాలెండర్. ఓకే, టైం జోన్ పాస్ చేస్తున్నాడు ఇండియన్ టైం జోన్ యూటీసీ తీసుకొని, ఇయర్ 2020, మంత్ 4, డే 4 ఇస్తున్నాడు. తీసుకొని ప్రింట్ ఏంటి, ఈ కంపోనెంట్స్లో డేట్ ఎంత అనేది గెట్ చేసుకుంటున్నాడు, డే ఏది, అవర్ ఏది, మంత్ ఏది, ఈ కరెంట్ డేట్ నుంచి. ఓకే,
ఇక్కడ ఏంటి 2024 4, ఇక్కడ డేట్ మొత్తం వచ్చేసింది. ఓకే, టైం ఇవ్వలేదు కాబట్టి టైం చూపించట్లేదు. 000 డే, ఐ మీన్స్ డే ఎప్పుడు స్టార్ట్ అవుతుంది 00 అవుతుంది కదా, అది చూపించేస్తుంది. ఇక్కడ పాస్ చేసింది అదే కాబట్టి. తర్వాత ఏంటి డే, డే వచ్చేసి 4 ఇక్కడ ఇచ్చాడు కదా. సో అవర్ ఇచ్చాడు, అవర్ ఏంటి నిల్, ఎందుకంటే అవర్ ఇక్కడ పాస్ చేయలేదు. ఒక డేట్ని క్రియేట్ చేసినాడు అనమాట, డేట్ కంపోనెంట్స్ అని చెప్పి ఒక డేట్ని క్రియేట్ చేసినాడు. టైం పాస్ చేయలేదు కాబట్టి అవర్ తీసుకుంటే నిల్ వచ్చింది. మంత్ తీసుకుంటే కరెక్ట్గానే వచ్చింది, డే కరెక్ట్గానే వచ్చింది, డేట్ కరెక్ట్గానే వచ్చింది. అదే ఇది ఒక డేట్ క్రియేట్ చేసినాడు అంతే. డేట్ బై యాడింగ్ 2 ఆప్షన్స్, బై యాడింగ్ కాంపోనెంట్ ఇచ్చి వాల్యూ ఇవ్వాలి. ఇది తీసుకుంటే కనుక కంపోనెంట్ ఏ కంపోనెంట్, యా ఓకే, డాట్ డేనే సరిపోయింది. ఇక్కడ ఏమైంది 8 కదా, 8 + 3 ఏమైంది 11 ఫిబ్రవరిది 8 వచ్చింది. 11 ఫిబ్రవరిది మనం కావాలంటే ఇదే ఫార్మేటర్ యూజ్ చేసి ఏ ఫార్మేట్ అయితే పాస్ చేస్తాం దాని నుంచి డే గెట్ చేసుకోవాలంటే గెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇక నేను ఓన్లీ అవర్ డే యాడ్ చేశాను, డే కాకుండా ఇలా అవర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే, అవర్స్ వచ్చేసి 4 యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ డే యాడ్ చేసాం, తర్వాత అవర్ యాడ్ చేసి అట్లా గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఏంటి డేట్, ఇక్కడ నేనేంటి ఈ కరెంట్ డేట్కి అసైన్ చేయలేదు, నేను కొత్త డేట్ క్రియేట్ చేశాను కాబట్టి దీనికి అసైన్ అయ్యి ఇక్కడ యాడింగ్లో మాత్రమే ఉంటుంది డే యాడ్ అయ్యి. తర్వాత అవర్స్ యాడ్ చేయడం, ఇక్కడ అవర్ అని పెట్టేసి యాడ్ 4, కరెంట్ వచ్చేసి 11/16 కదా, 11/16కి 4 యాడ్ చేస్తే ఏమైంది, ఇది 530 మైనస్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే, 11 అంటే 530, 616, 616కి ఒక 4 యాడ్ అయింది. సో 616 కూడా కాదు, 530 అంటే 1030, 1030కి 4 యాడ్ అయ్యి 1230. ఇక్కడ మనకు నార్మల్ టైం 23లో 530 తగ్గుతుంది, 530 తగ్గుతుంది అంటే మనకి 17 అలా 17:45 కదా, 17 అలాకి మళ్ళీ 4 యాడ్ అయింది. సో 21:45 వచ్చింది. ఈ టైం జోన్ 0లో చూపిస్తుంది. ఓకే, ఇది టైం ఇంటర్వెల్ సిన్స్ 1980 నుంచి టైం ఇంటర్వెల్ ఎంత ఉంది అని చెప్పేసి చూపిస్తుంది. ఈ ఫార్మేట్లో వస్తుంది, మనకి డబుల్ వాల్యూ వస్తుంది అనమాట. యాక్చువల్గా చాలా అప్లికేషన్స్లో ఏం చేస్తారంటే టైం స్టాంప్లో స్టోర్ చేసుకుంటారు డేటాని. ఓకే, ఆ డేట్ని ఇలా తీసుకుంటారు, టైం ఇంటర్వెల్ సిన్స్ 1970, అది గెట్ చేసుకొని మళ్ళీ డేట్లో కన్వర్ట్ చేసుకుంటారు. ఇదే వాల్యూని పాస్ చేసి డేట్ సిన్స్ టైం ఇంటర్వెల్ అని చెప్పేసి ఆ స్ట్రింగ్ని పాస్ చేస్తే మనకి మళ్ళీ డేట్ వచ్చేస్తుంది. ఓకే, ఈ డేట్నే ఇది టైం స్టాంప్ వాల్యూ, ఇది డేట్ నార్మల్ డేట్ ఫార్మాట్లో కన్వర్ట్ చేస్తుంది. ఓకే, డేట్ కంపోనెంట్స్ ఇన్ ఫ్రమ్ టు. ఓకే, ఏ కంపోనెంట్స్ కావాలి మనకి, డే కావాలా లేదంటే అవర్స్ కావాలా, ఏది కావాలనేది ఇచ్చుకోవాలి. తర్వాత ఫ్రమ్ డేట్ వచ్చేసి ఫార్మేటెడ్ డేట్ ఇస్తున్నాను, టు డేట్ వచ్చేసి కరెంట్ డేట్. ఇప్పుడు ప్రింట్ చేస్తే మనకి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయో తెలుస్తుంది. సో నేను ఇక్కడ ఓన్లీ డే డిఫరెన్సే గెట్ చేసుకున్నాను కాబట్టి రిమైనింగ్వి నేను గెట్ చేసుకోవాలనుకున్నా రావు. డిఫరెన్స్ వచ్చేసి ఇయర్స్లో నిల్, మంత్స్లో నిల్, ఓన్లీ డేస్లోనే చూపిస్తుంది. డేస్లో ఎంత 361, ఎందుకంటే ఇక్కడ February 12th 2023, కరెంట్ డేట్ వచ్చేసి February 8th. సో రెండింటి మధ్య గ్యాప్ ఎంత 361 డేస్ ఉంది. ఓకే, ఇంకా 4 డేస్ అయితే మళ్ళీ 12 వస్తుంది కాబట్టి ఇలా. ఇక్కడ నేను ఓన్లీ డేసే కాదు, నాకు ఇయర్ కూడా కావాలి. సో డాట్ ఇయర్. ఓకే, ఇయర్ వచ్చేసి 0, ఎందుకంటే వాటి మధ్య 1 year గ్యాప్ కూడా లేదు కాబట్టి. సో డాట్ మంత్స్ అయితే వచ్చేస్తుంది, మంత్స్ 11 months. ఓకే, 11 months గ్యాప్ ఉంది. డేస్ కూడా కావాలి, డే ఆల్రెడీ వచ్చింది కదా, డే ఇయర్ మంత్. అవర్స్ కావాలి అంటే మొత్తం అవర్స్ ఎంత గ్యాప్ ఉందో అదంతా వచ్చేస్తుంది రెండింటి మధ్య. ఓకే, 10 hours. సో ఈ 0 years 11 months 27 days 10 hours. ఓకే,
ఇంత గ్యాప్ ఉంది. మినిట్స్ కూడా కావాలంటే మినిట్స్ ఇక్కడ పాస్ చేయాల్సి వస్తుంది. అప్పుడు మినిట్స్ కూడా గెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఓన్లీ మనకి డేస్లో కావాలన్నప్పుడు ఏమొచ్చింది, మనకి 361 వచ్చింది. కానీ ఇయర్, డే, మంత్ ఇలా పాస్ చేస్తే ఏమవుతుంది, అవి ఆల్రెడీ రిమైనింగ్ ఆ 1 ఇయర్ గ్యాప్ తీసేసి మిగతా మంత్స్ ఎంత గ్యాప్ ఉందో అది చూపిస్తుంది. 0 కాబట్టి టోటల్ మంత్స్ 11 వచ్చేసింది. సో మనం ఇక్కడ మంత్ పాస్ చేసాం, డే కూడా పాస్ చేస్తున్నాం కాబట్టి ఆ మంత్స్ గ్యాప్ తీసేసి డేస్ ఎంత గ్యాప్ ఉందో అది చేస్తుంది. సో 27 డేస్ గ్యాప్ ఉంది. ఓకే, అలా కాకుండా ఓన్లీ డే పెట్టాను అనుకోండి 361 ఎలాగైతే వచ్చిందో, సో ఓన్లీ అవర్స్ పెట్టామనుకోండి చాలా వస్తాయి. ఆ డేట్కి ఈ డేట్కి మధ్యలో ఓన్లీ అవర్స్ 8674 అవర్స్ గ్యాప్ ఉంది. ఇలా మొత్తం పాస్ చేస్తే అవి తీసేసి ఫస్ట్ ఇయర్ తీసేసి మిగతా మంత్స్ గ్యాప్ చూస్తుంది. లేదు ఇయర్ మనం ఇవ్వలేదు అనుకుంటే మొత్తం మంత్స్ చూస్తుంది. 2 ఇయర్స్ గ్యాప్ ఉన్నాయి అనుకో 24 మంత్స్ అని చూపిస్తుంది. ఇయర్ కూడా యాడ్ చేస్తే 2 పక్కకి తీసేసి ఓన్లీ 0 ఆర్ 1 చూపిస్తుంది. అలా వాటి మధ్య 25 మంత్స్ గ్యాప్ ఉంటే కనుక 1 చూపిస్తుంది. ఇయర్ కూడా పాస్ చేస్తుంది. ఇయర్ పాస్ చేయలేదంటే 25 మంత్స్ అని చూపిస్తుంది. అలా ఆ రెండింటి మధ్య డేట్ని గెట్ చేసుకోవచ్చు, గ్యాప్ని. ఇది డే టు డేట్ ఫార్మేటర్. యాక్చువల్లీ ఈ కాంపోనెంట్ దగ్గర నేను మిస్ అయ్యి చాలా డిఫరెన్స్ వచ్చింది. బట్ ఎనీవే ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చు. డే టు డేట్ ఫార్మేటర్ ఏం డౌట్ ఉందా? ఇప్పుడు చెప్పింది చూసావా, కన్ఫ్యూజ్ అయ్యాను నువ్వు కూడా. నేను కన్ఫ్యూజ్ అవ్వడం కాదు, ఇక్కడ యాక్చువల్గా 2 పాస్ చేయట్లేదు. అదే నేను 2 పాస్ చేసేనే వస్తాను. 2 పాస్ చేయకపోయినా కరెంట్ డేట్ నుంచి డిఫరెన్స్ తీసిస్తుంది అనుకున్నా, అది తీసివ్వలేదు. జస్ట్ ఆ కంపోనెంట్స్ తీసిచ్చింది, మనం పాస్ చేసిన డేట్ యొక్క కంపోనెంట్స్. ఓకే ఓకే ఓకే, ఇప్పుడు ఏమైందంటే ఫ్రమ్ టు పాస్ చేస్తే అప్పుడు మనకి వాటి మధ్య ఉన్న డిఫరెన్సెస్ గెట్ చేస్తుంది. ఈ అరే ఫార్మేట్లో మనం ఏ గ్యాప్స్ కావాలో గెట్ చేసుకోవచ్చు. ఏ డిఫరెన్సెస్, ఓన్లీ అవర్సా లేదంటే మంత్స్ అండ్ అవర్సా, డేస్ అండ్ అవర్సా, అవి పాస్ చేస్తే అవన్నీ ఈ డిఫరెన్స్ డాట్ ఇయర్ అంటే ఇయర్ వీటి మధ్య డిఫరెన్స్ ఇయర్స్లో ఉండేది ఏదో అది వస్తుంది. మంత్ పాస్ చేస్తే మంత్స్ గ్యాప్ తెలుస్తుంది. అలా ఓకే. నేను ఇందాక ఏమనుకున్నా అంటే కరెంట్ డేట్ నుంచి డిఫరెన్స్ ఎంత ఉందో అంత ఇస్తుందేమో అనుకున్నాను అనమాట 2 పాస్ చేయకపోతే. అది అలా ఇవ్వట్లేదు, జస్ట్ మనం పాస్ చేసిన డేట్ యొక్క కంపోనెంట్స్ ఇస్తుంది అంతే. డే ఏది, మంత్ ఏది, అలా. ఇది రిమైనింగ్ ఓకే కదా, బై యాడింగ్ డే, యాడింగ్ అవర్. రిమైనింగ్ ఓకే. ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పటి నుంచి కంపోనెంట్స్ వచ్చే వరకు కూడా క్లియర్గా ఉంది, చాలా ఈజీగా ఎక్కేసింది, పెద్ద టాస్క్ అనిపించలే. అదే ఈ కంపోనెంట్స్ ఒకటి అది కొంచెం మిస్ అయింది అంతే. అంతే అంతే. మళ్ళీ చూసుకుంటే అర్థమవుతుంది. జస్ట్ ఫస్ట్ వచ్చింది ఏంటంటే మనం ఏ డేట్ పాస్ చేసామో దాని యొక్క కంపోనెంట్. ఇప్పుడు ఇక్కడే చూసుకున్నా కూడా ఇక్కడ ఏం జరిగిందంటే జస్ట్ ఒక డేట్ అనేది క్రియేట్ అయింది అనమాట. ఆ డేట్ యొక్క కంపోనెంట్ సపరేట్గా ప్రింట్ చేసుకుంటాడు. ఆ డేట్ యొక్క ఇక్కడ డేట్ మొత్తం పాస్ చేశాడు అనమాట. ఏంటి 2020 ఇయర్ 4 మంత్ 4th డే. ఓకే, అండ్ టైమ్ జోన్ యూటీఎస్. ఓకే, అవి పాస్ చేసుకుని ఒక డేట్ అనేది క్రియేట్ చేశాడు అంతే. ఆ డేట్ యొక్క ఓన్లీ డేట్ గెట్ చేసుకోవడానికి ఇది. ఓకే, తర్వాత ఓన్లీ డే గెట్ చేసుకోవాలి, ఏ డేలో ఉంది ఆ డే గెట్ చేసుకోవడానికి ఇది. ఇట్లా కంపోనెంట్స్ ద్వారా గెట్ చేసుకోవచ్చు అని. అది సో ఇక్కడ కూడా అదే, ఇక్కడ కూడా ఏం చేస్తున్నాడు, కంపోనెంట్స్ ఒక డేట్ పాస్ చేసినాడు. ఆ డేట్ యొక్క కంపోనెంట్స్ కావాలి. ఏమేం కావాలి, అవర్, మినిట్స్, డే కావాలి. ఓకే, సో అవర్, మినిట్స్, డే కావాలండి. తీసుకొని డిఫరెన్స్ రాదు ఇక్కడ. యాక్చువల్గా డిఫరెన్స్ అని పేరు ఏదో పెట్టినట్టున్నాం, 2 ఉండేది తీసేసినట్టున్నా, అందుకోసం అని చెప్పేసి డిఫరెన్స్ కాదు ఇది. నేను ఆ నేమ్ చూసి కన్ఫ్యూజ్ అయ్యాను అంతే. ఇది డిఫరెన్స్ రాదు, ఓన్లీ మనం పాస్ చేసిన డేట్ యొక్క ఇట్లా ఏంటి ఓన్లీ డేస్, సారీ డే కావాలనుకో, ఈ డిఫ్ అనేది డాట్ డే, ఈ రిజల్ట్ డాట్ డేట్ యొక్క డే తెలుస్తుంది అంతే. ఓకే, లేదు మంత్, ఈ డిఫ్ డాట్ మంత్, ఈ డేట్ యొక్క మంత్ తెలుస్తుంది అంతే. కావాలంటే ఈ ప్రింట్ చేస్తే తెలుస్తుంది. సో 26 మంత్ వచ్చేసి నిల్, ఎందుకంటే
మంత్ నీళ్ళు ఎందుకు వచ్చింది? మంత్ ఇక్కడ పాస్ చేయలేదు కాబట్టి, ఈ అరేలో మంత్ పాస్ చేయలేదు కదా, సో ఈ డే యొక్క మంత్ కంపోనెంట్ అనేది సపరేట్గా తీసుకోదు. డే పాస్ చేశారు కాబట్టి డే అయితే వచ్చేస్తుంది. డే 26 ఇక్కడ పాస్ చేసింది ఏంటి? రిజల్ట్ డేట్ ఎక్కడో 26 అనేది పాస్ చేసింటారు. ఈ ప్రాజెక్ట్ వేరు కదా, సో రిజల్ట్ కాకపోతే మనం కంపోనెంట్స్ అనేది పాస్ చేద్దాం. కంపోనెంట్స్ యొక్క డేట్ అనేది రాదు, ఇది కంపోనెంట్స్ ఇది పాస్ చేద్దాం. సమ్ డేట్, రిజల్ట్ డేట్ ఉంది కదా, ఓకే రిజల్ట్ డేట్ 25th ఇది, ఓకే 25th 8:32 ఇది 0లో, ప్లస్ మనకి యూటీసీ కదా, యూటీసీలోకి ఐ మీన్ ప్లస్ 5:30 కదా, ప్లస్ 5:30 యాడ్ చేసుకుంటే కదా 26th వెళ్తుంది అనమాట. అందుకోసం ఈ 26th అని చూపిస్తుంది డే, ప్లస్ యాడ్ అయిపోయి మన ఫార్మాట్లో. సో ఇక్కడ మంత్ కావాలంటే మంత్ తీసాను అనుకో, డాట్ మంత్, ఇప్పుడు మంత్ కూడా ప్రింట్ అవుతుంది మనకి. ఈ డేట్ యొక్క కంపోనెంట్స్ వైజ్ సపరేట్ చేసుకొని మనం ఏది కావాలంటే అది తీసుకోవడానికి ఇలా అంతే. మంత్ ఏంటి? 8 ఏంటిది? 8th మంతే కదా, ఆగస్ట్, రిజల్ట్ డేట్ అట్లా 8. సో మనకి ఇయర్ కావాలి, ఇయర్ ఏంటి 2021 అని పాస్ చేశాడు. సో మనకి ఇయర్ కావాలంటే డాట్ ఇయర్, ఓన్లీ ఇయర్ కావాలి, ఆ డేట్ యొక్క ఇయర్. సో లెట్ ఇయర్ ఈక్వల్ టు డెఫ్ డాట్ ఇయర్, అలా 2021. ఓకే, అది అదన్నమాట. 26 ఎందుకు వచ్చింది? 25 కదా రావాల్సింది మనకి. అదే చెప్తున్నా కదా, ఇది మనం పాస్ చేసింది 0 ఫార్మేట్ లాగా. అర్థమైంది. అది సో యాడ్ చేసుకున్నప్పుడు 1 డే వెళ్ళిపోయి ఉంటుంది ముందర. 26కి వెళ్ళిపోయింది అనమాట. ఓకే అర్థమైంది. ఇది క్యాలెండర్ డాట్ కాంపోనెంట్. డేట్ కాంపోనెంట్స్లో వచ్చేసి ఫ్రమ్ టు పెడితే డిఫరెన్స్ తీసిస్తుంది. ఓన్లీ ఫ్రమ్ అని చెప్పేస్తే ఏమొస్తుందంటే ఆ డేట్ యొక్క కంపోనెంట్స్ మాత్రం తీసుకుంటుంది. మనం పాస్ చేసిన కంపోనెంట్స్ ఏవేవైతే పాస్ చేస్తామో ఆ కంపోనెంట్స్ సపరేట్గా తీసిస్తుంది మనకి. డిఫ్ డాట్ డే, ఓన్లీ డే తీసిస్తుంది. మంత్ ఓన్లీ మంత్ తీసిస్తుంది. ఇయర్ అట్లా. అదే ఇక్కడ 2 కూడా పెట్టేసి డేట్ పంపించామనుకో, ఇంకో డేట్, ఆ రెండింటి మధ్య గ్యాప్ని తీసిస్తుంది. ఆ రెండింటి మధ్య ఉండే అవర్స్ గ్యాప్, మినిట్స్ గ్యాప్, డే గ్యాప్, మంత్ గ్యాప్, ఇయర్స్ గ్యాప్, ఇలా. సేమ్ ఇది క్యాలెండర్ డాట్ డేట్ కంపోనెంట్స్ అనేది ఇక్కడ సేమ్, ఇందాక యూజ్ చేసింది కూడా సేమ్ క్యాలెండర్ డేట్ కంపోనెంట్స్, అవర్స్ మాత్రమే. ఫ్రమ్ టు, రెండు డేట్స్ ఉన్నప్పుడు ఆ రెండింటి మధ్య గ్యాప్ ఎంతో మనం ఏది పాస్ చేస్తే ఆ గ్యాప్స్ అన్ని తీసుకొని ఇస్తుంది. నేను ఓన్లీ అవర్ పాస్ చేస్తే అవర్స్ గ్యాప్ చూపిస్తుంది. ఇందాక చూపించాం కదా 8674 అవర్స్ గ్యాప్ ఉంది రెండు డేట్స్కి. ఓన్లీ డే పాస్ చేస్తే 361 అని వస్తుంది. ఇందాక చూసాను కదా, ఇది డేట్ అండ్ డేట్ ఫార్మేటర్, ఇది డేట్, ఇది డేట్ ఫార్మేటర్. ఓకే.